సో మన తెలుగింటి అమ్మాయి, మన మెగా అమ్మాయి ప్రొడ్యూసర్‌గా మారి సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. ఒక తెలుగు అమ్మాయి ఎలా సినిమా రంగంలో దిగితే ఎలా ఉంటుందో ఆవిడ ఖచ్చితంగా నిరూపిస్తున్నారు. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి ప్రతిసారి కూడా ముందుకొస్తూ ఉంటారు. సో మనతో పాటు నిహారిక గారు ఉన్నారు. సో రాకాస ఎలా ఉండబోతుంది? అసలు రాకాస కాన్సెప్ట్ ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? ఫస్ట్ విజయవాడ రావడం ఎలా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో విజయవాడ అమ్మవారి ఆశీస్సులతో సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సినిమా కూడా మేము కమిటీ కుర్రోళ్ళు ఏదైతే చేసామో విజయవాడలోనే స్టార్ట్ చేసాము. అది నాకు చాలా యూనో ఆస్పిషియస్గా చాలా శుభప్రదంగా అనిపిస్తుంది. నాకు విజయవాడలో అమ్మవారి ఆ విగ్రహం ఆవిడ మొహం చూసి స్టార్ట్ చేస్తే ఆ ఎనర్జీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ సినిమా కూడా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీ అండి, వెరీ పాజిటివ్. ఓకే. సో ఇంతకుముందు సినిమాలు వేరు, ఇప్పుడు రాకాస వేరు. సో ఎలా ఉండబోతుంది? కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారు. ఒక పక్క మనకి భయపెట్టే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి, కామెడీ కనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మేము అన్ని చూసాం కాబట్టి. సో ఈరోజు సాంగ్ కూడా చిన్నది రిలీజ్ చేశారు. సో ఎలా ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులకి కొత్తగా ఏం చూపించబోతున్నారు ఇందులో? చూసి చాలా రోజులు అయిందండి. యాజ్ అన్ ఆడియన్స్ కూడా ఒక ఫ్యాంటసీ ఇంకా ఒక కామెడీ. మనం ఒకప్పుడు యమలీల లాంటి సినిమాలు చూసుకుంటే అది ఇట్ వాస్ జస్ట్ ఫ్యాంటసీ అండ్ కామెడీ. మన యమలీల మూవీలో భయపడే హారర్ ఆర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండవు. అండ్ యముడికి మొగుడు ఇవన్నీ సినిమాలు కూడా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ కూడా ఉంటుంది. అలా అని మన దెయ్యం సినిమాలు చూసుంటాం, హారర్ ఫిల్మ్స్. ఈ రెండిటికి ఒక బ్యూటిఫుల్ మిక్స్ ఇస్ రాకాస. మనం థియేటర్లో చూసేటప్పుడు ఎంతైతే పగలబడి నవ్వుకునే సీక్వెన్సెస్, సినిమా అంతా త్రూ అవుట్ కామెడీ చాలా ఉంటుంది. అండ్ ది అడ్వెంచర్ అండ్ ద ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా చాలా హైగా ఉండబోతుంది. సో ఐ థింక్ దే ఆర్ రియలీ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. అమ్మ సంగీత్ ఇట్లా ఎందుకు సో ఇలానే భయపెడతారు మన సినిమాలో కూడా. 100% ఎవ్రీ టైం నేను సెట్కి వెళ్ళిన ప్రతిసారి సైడ్ నుంచి ఎక్కడి నుంచి ఇట్లా కనిపిస్తుంది. నాకు చాలా భయం యాక్చువల్లీ, ఇట్లా దెయ్యాలు కాన్సెప్ట్లు అంటే చాలా భయం నాకు. సో అట్లా ప్రొడ్యూసర్గా మరి దీన్ని ఎలా ఓకే చెప్పినప్పుడు, ఎంత కాన్సెప్ట్ విన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మనమే చేస్తాం కాబట్టి అంత భయం ఉండదేమో అనుకున్నాను నేను. కానీ యాక్చువల్లీ సినిమా చూసేటప్పుడు నేను కూడా కొన్నిసార్లు ఇలా జంకాను అనమాట. బట్ ఇట్ ఈస్ వెరీ 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 ఫన్ ఫిలిం అండి. అంటే ఈ మధ్యన మనం చూస్తున్నాం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటున్నారు, కానీ ఆనెస్ట్గా చూస్తే సినిమా లోపలికి వెళ్ళి చూస్తే ప్రతిదీ ఫ్యామిలీ కలిసి చూసే అంత కంఫర్టబుల్గా ఉండట్లేదు. అండ్ నేను నమ్ముతాను దట్ నేను ఏదైతే చెప్తానో నేను అదే చేస్తాను. సో యాజ్ అ ప్రొడ్యూసర్ దిస్ ఫిలిం ఈజ్ 100% ఫ్యామిలీ ఫ్రెండ్లీ అండ్ క్లీన్ కామెడీ. ఆ జోక్స్ ఏదైతే ఉన్నాయో అవి చిన్నపిల్లలు నవ్వుకుంటారు, పెద్దవాళ్ళు నవ్వుకుంటారు, రిలేట్ అవుతారు. సో చాలా మంచి ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ మాది. చాలా క్లీన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిలిం ఆనెస్ట్లీ. ఈయన రోల్ ఎలా ఉండబోతుంది అనేది? ఈయన రోల్ హీరో కదా, సో హీరో రోల్ చాలా బాగుంటుందండి. అంటే సంగీత్ ఇప్పటి వరకు మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్లో చేసిన పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఆ కామెడీ నీ ముందు నీ గురించి మాట్లాడుతుంది. లేదండి, అంటే హీఈస్ అ వెరీ బిగ్ అసెట్ ఫర్ ద ఫిలిం. అంటే తనగా ఒక కామిక్ టైమింగ్ అనేసి ఒక క్రియేటివిటీ చాలా ఉంది తనకు కూడా. సో ఐ థింక్ డైరెక్టర్కి కూడా చాలా హెల్ప్ అయ్యారు. అండ్ సంగీత్ ఇస్ ట్రూ డ్రీమ్ టు వర్క్ విత్ ఎవరైనా ప్రొడ్యూసర్కి, ఎవరైనా యాక్టర్కి. అయిపోయింది, ఇంక రూమ్లోకి వెళ్ళండి. అది బాగా వెళ్ళిందని బాబు అందరూ అడుగుతున్నారు నన్ను. జోక్ అని చెప్పాలి, మరీ న్యాచురల్ చేస్తాం. రేంజ్ రోవర్ హిట్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. అదే మధ్య మెల్లగా జంకి సినిమా హిట్ అయ్యాక రేంజ్ రోవర్. సినిమా ఆల్రెడీ హిట్టింగ్ ప్రాసెస్ లో ఉంది కదా. అదే అండి, లోన్ ప్రాసెస్ కూడా అప్లై చేశారు. కార్ ఇంటర్వ్యూ చేసుకోండి, లోన్ అప్లై చేశారంటే అది అప్రూవల్ వచ్చేస్తంట. సో హిట్ అయితే నీ కార్ కొనిస్తే దానికి లోన్ ఎందుకు? సంగీత్ సినిమాకి వచ్చిన డబ్బులతో కదా కొనియాలి, అది కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ మొత్తం ఇప్పుడు. సో రాకాసలో స్పెషల్ మూమెంట్, మీకు నచ్చిన ఎలిమెంట్ ఏమన్నా ఉందా? సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ మీరు అంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఈయన ఎప్పుడైతే షాక్ అవుతాడో అప్పుడు మన అందరికీ చాలా ఫన్గా ఉంటుంది. అండ్ సినిమా అంతా మనం సంగీత్ కళ్ళలోంచి చూస్తాం. ఆయనకు ఎంతైతే తెలుసో ఆయన ద్వారానే మనం తెలుసుకుంటూ ఉంటాం కథ గురించి. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ చూసారా? చూసాను,
చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ తొలి ప్రేమల సాంగ్లో లాగా ఉన్నారు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఓకే, బాబాయ్తో వర్కింగ్ ఎప్పుడు స్టార్ట్ అంటే ప్రొడ్యూసర్గా తీస్తున్నారా లేదు అంటే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్గా ఏమన్నా స్క్రిప్టింగ్ ఏమన్నా ఉందా బాబాయ్ నెక్స్టా ఏం మాట్లాడుతున్నారు? ప్లానింగ్ ఏమన్నా ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ ఆయన లేకపోతే పెద్దనాన్న గారు మా బ్రదర్స్ ఈజ్ అ డ్రీమ్ టు వర్క్ విత్. నేను డెఫినెట్గా వాళ్ళతో ప్రొడ్యూస్ చేసే అంత పెద్ద ప్రొడ్యూసర్ నేను ఫ్యూచర్లో అవ్వాలని కోరుకుంటున్నాను. అలా అయితే కనుక తప్పకుండా చేస్తాను. సో ఫైనల్గా ఆట ఫుల్ సక్సెస్ వెళ్ళిపోతుంది. సో ఆటలుగా ఉందా మీకు? మాకైతే లేదండి, చాలా సీరియస్గా రాకసా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో అది కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ప్రతి దాంట్లో కూడా ప్రొడ్యూసర్గా కాకుండా తెలుగింటి ఆడపడుచుగా చాలా దగ్గరగా వెళ్తున్నారు, చిన్న స్క్రీన్కైనా పెద్ద స్క్రీన్కైనా. సో ఇవి ఎలా అనిపిస్తుంది? ప్రజలు తీసుకునే రిసీవింగ్ అంతా కూడా, ప్రేక్షకులు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం అంతా ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి. వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను ఏది చేసినా చూసే ఆడియన్స్ ఎలాంటి గ్రూప్ చూస్తారు, మనం ఎవరికి కేటర్ చేస్తున్నామన్న థాట్ ప్రాసెస్ తోటి చేస్తాను. సో అంత ఆలోచిస్తున్నాను కాబట్టి ఐ థింక్ వాళ్ళ కూడా కరెక్ట్గా రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, త్వరలో మీరు స్క్రీన్ మీదకి ఎప్పుడు? 2027 ఏమైనా విన్నారా? స్క్రిప్ట్స్ ఏమైనా విన్నారా? విన్నానండి, నచ్చినాయి. అందుకని ఇంత కాన్ఫిడెంట్గా 27 అని చెప్పగలుగుతున్నాను. బట్ డీటెయిల్స్ చిన్న చిన్న చిరు లీక్స్ లాగా నిహారిక లీక్స్ ఏమన్నా? లేదండి, లేదు. మేము వెయిట్ చేస్తూ ఉంటాం. సో రాకాస కోసం అయితే ఆల్రెడీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ప్రేక్షకులకు మీరేం చెప్తారు? April 3rd థియేటర్కి వచ్చి రాకాస చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.